బండి సంజయ్ గారు ఏదైనా మహిళల పక్షాన మాట్లాడాలంటే వాళ్ళ పార్టీ జాతీయ అధ్యక్షురాలకు ఒక మహిళను నియమించుకొని ఆ మహిళ ఆలోచన ఏముందో ఒకసారి మాట్లాడి. బండి సంజయ్ మాట్లాడేది దక్షిణాదిలో ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలకు వ్యతిరేకము. ఈరోజు సీట్ లీడర్ తగ్గిపోతే ఎస్సీల ప్రాతినిధ్యం తగ్గుద్ది, ఎస్టీల ప్రాతినిధ్యం తగ్గుద్ది, మహిళా ప్రాతినిధ్యం తగ్గుద్ది. ఈరోజు 195 సీట్లు అవుతున్నాయి దక్షిణాది రాష్ట్రాలు. అవి 250 అయినాయి అనుకో, ఆ ప్రాతిపదికనే ఎస్సీ ఎస్టీ మహిళలకు పెరుగుతాయి కదా. అంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల మహిళలకు అన్యాయం చేసి ఉత్తరాది రాష్ట్రాలలో ఉన్న మహిళలకు న్యాయం చేయాలనుకున్న బండి సంజయ్ గారు. డాక్టర్ లక్ష్మణ్ అంటే నేను అర్థం చేసుకుంటాను, ఎందుకంటే ఆయన ఉత్తరప్రదేశ్ రాజ్యసభ కాబట్టి ఆయన అక్కనే పోతాడు, ఆయనకి ఇక్కడేం సంబంధం లేదు, ఆయన అక్కనే కదా. అదే కాదు రామయ్య, బండి డాక్టర్ లక్ష్మణ్ గారు ఉత్తరప్రదేశ్ నుంచే కదా రాజ్యసభ. ఇక ఆయన మన దిక్కు ఎందుకు మాట్లాడతాడే, ఆయన ఆల్రెడీ వలస పోయింది ఉత్తరప్రదేశ్కి. ఇంకా నెక్స్ట్ బండి సంజయ్ కూడా అక్కడనే వలస పోవాల్సి వస్తుంది. కిషన్ రెడ్డి అయితే ఏది మాట్లాడాడు, మునిగి రాళ్ళు కొడతాడు, ఎవరికైనా తగలని అని నీళ్ళలో మునిగి. ఒక నిమిషం, ఆలోచన చేస్తున్నాము. ఇప్పుడు పార్టీతో మాట్లాడినాము. ఇప్పుడు నిన్నమని ఆయన ఎలా మీటింగ్కి వచ్చినా వాళ్ళు ఫిరాయించినట్టుగా అనిపించింది. నేను మాట్లాడాను కదా, ఇది అంతా ఏదో బాగానే ఉన్నట్టు ఉందని. సిబిఐ దెబ్బకే అన్నీ దిగిపోయినాయి. అక్కడ అందరు సపోర్ట్ చేసిరు ఆ రోజు అక్కడ ఓపెన్గానే బయటకు వచ్చి మాట్లాడాను కదా వెంకటరాజు, నువ్వు చూడలే. ఏదా పెంచడానికి అభ్యంతరం లేదంటుండు. అదేనా అంటే మోడీకి అనుకూలంగానే ఉన్నాడు కదా. ఎట్లా లేదు అట్లా మాట్లాడలే. 24% ఉంది, ఎండాన్ని పెంచుకొని మాకు నచ్చినట్టే ఉంది, సమ్మగా ఉంది, మోడీ పెట్టిన లడ్డు అన్నాడు ఆయన. ఎస్, మేము పార్టీ డిమాండ్ చేసింది ఆల్రెడీ మా వాళ్ళు మాట్లాడినారు. ఖర్గే గారు చెప్పారు 2023 బిల్లు వచ్చినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ మహిళా కోటాలలో బీసీల కోటా కూడా ఉండాల్సిందే, కోటాలో సబ్ కోటా ఉండాల్సిందే అని చెప్పి లోక్సభలో సోనియా గాంధీ గారే మాట్లాడారు. మా స్టాండ్ అదే, ఈ ఉమెన్ రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్ కూడా అమలు చేయాలనేది మా డిమాండ్. మేము ఆ మాట కట్టుబడి ఉన్నాం. సిడబ్ల్యూసీలో కూడా స్పష్టంగా ఈ అంశం చర్చకు వచ్చింది, పార్టీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంది.